హన్మకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ ఎస్ఎస్ కాన్సెప్ట్ స్కూల్ పోచమ్మకుంట కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్ 3, 2025న 30 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షానికి కాలనీ మొత్తం నీటిలో మునిగిపోతూ ఉండడంతో ఇళ్లలోకి వర్షపు నీరు, మురుగునీరు చేరుతూ ఉండగా ముఖ్యంగా ఎస్ఎస్ కాన్సెప్ట్ స్కూల్కు వెళ్లే చిన్నారులు మోకాళ్ల లోతు నీటిలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీల కారణంగా ప్రమాదాల భయం వెంటాడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పని 54 డీజల్ పట్టించుకునే కరువు అయినాడు. ఒకసారి మా ఎమ్మెల్యే గారు ఆయన వచ్చి ఆయన ఒకసారి చూసి రోడ్లు ఎన్నడో శిలాపాలకంగా ఇచ్చిపోయారు సంవత్సరం క్రితం. అండర్ డ్రైనేజ్ చేస్తానని ఇది వరకు దానికి మోక్షేమం లేకుండా చేసిళ్ళు. అతి గతి లేకుండా మరి 54 ప్రతి సంవత్సరం ఇదే మునుగురు మొఖాల లోతు నీళ్ళు ఇక చూడండి, మొఖాల లోతులో నీళ్ళల్లో పిల్లలు ఎట్లా పోతారో. ఆ స్కూల్ పిల్లలు పోవాలంటే మరీ ఇబ్బందిగా అవస్థ పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నానా అవస్థలు పడుకుంటూ గంటాలు పడుకుంటూ స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. పాల బ్యాగ్ ఇచ్చినోడు లేడు, చూసినోడు లేడు, ఎవ్వరు లేడు. గెలిచి వచ్చినప్పుడే దండం పెట్టుడు పోవుడు అంతే తప్ప గెలిచినాక ఎవ్వడు ఆడలే కానీ మొగడే కానీ ఎవ్వడు వస్తలేదు. దొంగ పడుకోవాలి ఇప్పుడు ఎక్కడిది ఎప్పుడైనా లేడు. వచ్చినప్పుడు దండం పెడతా కాలు మొక్తా, ఈ రోడ్డు పోయిస్తా ఆ రోజు పోయిస్తామని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏది లేదు. అసలు ఏంది చిన్న వానకే ఇప్పుడు పోషమ్మకుంట వరదంతా ఈ అంపుకు పెడితే ఇంత చిన్న వానకి ఇంత వానొస్తే వరదొస్తే ఇప్పుడు మా 2 ఇళ్ళకైతే నీళ్లు కంపల్సరీ వచ్చినాయి. రోడ్డు పైన ఎస్ఎస్ కాన్సెప్ట్ ఇవి బులెటిన్ అప్డేట్. స్టేట్